జస్టిస్ భవానీ ప్రసాద్ గారికి వేదిక మీద చరిత్రచారంగా పేర్లు మళ్ళీ చెప్పడం మళ్ళా అదే రిపీట్ అవుతుంది కాబట్టి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఏమిచ్చినా కళాస్రష్టల రుణమిలా తీరుతుంది, ఏమిచ్చినా కళాస్రష్టల రుణమిలా తీరుతుంది, నా హృదయాన్ని తీసి ఆ మహనీయుల ఎదుట ఉంచుతాను అన్నారు మా గురువు గారు నారాయణ. ఇవాళ స్టేజ్ మీద ఇప్పుడు బసునత్తి గారు కానీ, షకీలా రెడ్డి గారు కానీ, లేకపోతే మా షాజహాన్ బాయ్ కానీ అందరూ మాట్లాడుతుంటే ద గ్రాటిట్యూడ్, ద లాయల్టీ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, భగవంతుడి సృష్టిలో అనేక విషయాలకి ప్రతి వస్తువుకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. భగవంతుడి సృష్టిలో ప్రతి వస్తువుకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ కృతజ్ఞత పడితే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇవాళ ఎక్స్పైరీ లేనటువంటి డేట్ లేనటువంటి కృతజ్ఞతని గుండె నిండా నింపుకుని షకీలా రెడ్డి గారు వారి పరివారం అందరూ కలిసి ఇవాళ ఈ పుస్తకం చంద్రబాబు గారి యొక్క దార్శనికత గురించి రాసినటువంటి పుస్తకం. ఇది సరదాగా ఎక్కడో పేపర్లో వస్తే చూసి రాసింది గారు. శ్రీ రామ్నాథ్ గారు దగ్గరుండి అనేక సార్లు వారితో కలిసి ప్రయాణం చేసి అడుగులు వేసి ఆలోచనలో అడుగులు వేసి ఆయన క్రాంతదర్శిగా ఉంటే ఆ క్రాంతదర్శిలో ఈ తెలుగు రాష్ట్రాల యొక్క క్రాంతిని చూసినటువంటి వ్యక్తి రామ్నాథ్ గారు. దానిని చాలా గొప్పగా, ఏదో 350 పుస్తకం అయితే ఎవరు చదివేవాళ్ళు కాదు సార్. ఇది సింపుల్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్. బాబు గారి యొక్క క్రాంత దర్శకత్వాన్ని కనుక మీరు అర్థం చేసుకోవాలనుకుంటే ఈ పుస్తకం చదివితే ఆయన ఎంత గొప్ప విశిష్టమైనటువంటి మనిషి మనకు అర్థమవుతుంది. ఈ పుస్తకాన్ని కూడా చాలా అందంగా రేపటి కోసం చంద్రబాబు అని పెట్టి లాస్ట్ పేజీలో రేపటి కోసం పెట్టారు. హీఈస్ దేర్ ఫర్ నాట్ టుడే, హీఈస్ ఫర్ టుమారో. ఆ టుమారో ఎవరిదంటే మనది. మన కోసం చంద్రబాబు గారు ఎప్పటికీ, ఇందాక మీరు అంటున్నారు ఎవరు ఆయనకి కాదు మేఘాలు వచ్చాయి ఇలా అని, చూసే వాళ్ళకి ఇది చూసాం అనుకోండి మేడం, ఈ యాంగిల్లో చూస్తే మేఘాలు మనకు అడ్డొచ్చినట్టుంటాయి, కానీ చంద్రబాబు గారు ఎప్పుడు కూడా సంపూర్ణ చంద్రుడు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఆల్వేస్ ఫుల్ మూన్, మనకే కట్ మూను, ఆఫ్ మూను, పంచమి మూను, నవమి మూను, దశమి మూను, ఏకాదశి మూను కనిపిస్తాడు. కానీ ఆయన ఎక్కడున్నా చంద్రబాబు గారు సంపూర్ణమైనటువంటి చంద్రుడే అన్న విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఎప్పుడు ఎన్నడూ ఎవ్వరూ కూడా ఆ మాట ఎప్పుడు ఏ వేదిక మీద మీరు మాట్లాడకండి. ఎందువల్ల అంటే ఒక మహాయోధుడు ప్రజల కోసమే బతుకుదామని వచ్చి ప్రజల మధ్య జీవిస్తున్నటువంటి, నేను రాజకీయాల గురించి మాట్లాడలేదు, నేను ఏ పార్టీలో సభ్యుడు కూడా కాదు, అది కూడా చెప్తాను. ఆయన గురించి నేను చాలాసార్లు దగ్గరగా కలిశాను, మాట్లాడాను కాబట్టి కొన్ని సున్నితమైన అంశాలు కూడా నేను మీకు చెప్తాను, మీకు ఎవరికి తెలియదు కూడా. వారు మామూలు వ్యక్తి కాదు. హీఈస్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఈజ్ ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ. ఆయన థింకింగ్ కానీ ఆయన విజన్, అసలు ఆయనతో కూర్చుంటేనే ఇట్స్ డిఫరెంట్. ఆయన చాలా మంది ఏంటంటే అధికారంలో రాగానే మూర్ఖత్వం వస్తుంది చాలా మంది, చెప్తే ఏంటెవడు. కానీ ఆయన అధికారంలో కూర్చున్నంతసేపు మానవత్వంతోనే ఉండేటువంటి మనుషులు చంద్రబాబు నాయుడు గారు. ఒక సందర్భం చెప్పి నేను ముగిస్తాను. మంగళంపల్లి బాలకృష్ణ గారు చనిపోతే నేను యాక్చువల్గా ఆయన ఏదో టీవీలో స్టేట్మెంట్ ఇచ్చారు, నేను గజల్ శ్రీనివాస్ ఫ్యాన్ని అని. అదేంటి అంత మహానుభావుడు నా ఫ్యాన్ అంటున్నాడేంటి అని నేను ఫోన్ చేశాను. చేస్తే శ్రీనివాస్ నేను నీ ఫ్యాన్ అయ్యా, అదే చెప్పాను టీవీలో అన్నాడు.
సరే ఇంత మంచి మాట అన్నారంటే మా గురువు గారు నారాయణ రెడ్డి గారు నన్ను మానస పుత్రుడు అన్నాడు, మళ్ళీ మీరంత మాట అన్నా నాకు చాలా సంతోషం, మిమ్మల్ని మా పాలకులు పిలిచి సత్కారం చేస్తానండి అన్న. ఆయన వెంటనే మీ జిల్లా మీ పాలకులు పక్కనే శంకర్ గుప్తా అని నేను పుట్టుక ఊరు అక్కడ తీసుకెళ్తావా అని అడిగారు. అక్కడ తీసుకెళ్లారండి. వెళ్తే ఆయన పుట్టిన ప్రదేశం దగ్గర నన్ను తీసుకెళ్లి చేయబడుకుని ఆ మిగతా వాళ్ళని ఉండమని, శ్రీనివాస్ నాకు త్యాగరాజ స్వామి వారికి ఆయన పుట్టిన ఊళ్ళో ఎలా జరుగుతున్నాయి ఉత్సవాలు అలా నాకు కూడా జరగాలి, చచ్చిపోయిన తర్వాత అది చేస్తావా నువ్వు అని అడిగాడు. అప్పుడు నేను అన్నా, ఏమంటే నేను మీ రాగానికి వారసుని కాలేను కానీ మీ అనురాగానికి నేను వారసుని సార్, తప్పకుండా చేస్తాను అని అన్నాను. కానీ కట్ చేస్తే ఆ వెళ్తా అతను దిగిపోయాడు. ఆయన ఫ్యూనరల్ కోసం నేను చెన్నై వెళితే ఆ సభలోకి ఆ ఫ్యూనరల్లో ఓన్లీ 10 మంది ఉన్నారు. అది చూసి నేను చాలా బాధపడ్డాను. ఒక కుంభావ సరస్వతి చనిపోతే 10 మంది ఉన్నారంటే ఫ్యూనరల్ అంతిమ యాత్రకి అని. సరే నేను వెంటనే విజయవాడ వచ్చి ఒక రోజంతా ఆయన పేరు మీద ఒక కార్యక్రమం పెట్టి 4 లక్షల రూపాయలు పెట్టి ఆయన విగ్రహం శంకర్ గుప్తంలో పెట్టాలని రాజ్ కుమార్ వడియాలకు నేను చెక్కిచ్చాను. తర్వాత గుర్తుకుంటుంది నాకు, నేనెందుకు చంద్రబాబు గారిని కలిసి ఆయనకి ఏదైనా చేయొచ్చు కదా అని అడుగుదామని ఫస్ట్ టైం. నేను ఎప్పుడు రాజకీయాల్లో దగ్గరికి వెళ్ళి అడగడం నాకు తెలియదు, కానీ మొత్తానికి నేను అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాను. బయట అరగంట కూర్చున్నా, అది ఈ లోపల తెచ్చారు వెళ్ళాను. లేకపోతే లేచి కూర్చున్నాను. నేను వస్తాను, నేను మీకున్న లేచి కూర్చున్నాను. సార్ నమస్తే సార్ అన్న. ఎంత సమయం మీరు వచ్చి అన్నాను. అంటే ఒక 30-40 నిమిషాలు అయింది సార్. నిద్రే ఉన్న రూమ్లో ఆ పియ్య ఎవరో శ్రీనివాస్ అని పిలిచాడు. ఇప్పుడు బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఆ సంగీత విద్వాంసుడు గదా శ్రీనివాస్ గారు అంతసేపు కూర్చోబెట్టినావు, రాజకీయాలు ఎక్కువ ఉంటారు కదా, పిలిచి పంపించదా, సున్నితంగా ఉంటారు కదా అన్నాడు. నేను అయ్యో భలేవారు సార్ అంటే మీ ఇద్దరు చిన్న పర్సనల్ విషయాలు మాట్లాడుకున్న తర్వాత, సరే బాలపల్లి కృష్ణ గారు ఇట్లా చనిపోయారు, ఆయన ఏదన్నా చేయాలి సార్, ఏం చేద్దాం చెప్పండి అని. సార్ మీ ఇష్టం సార్ అంటే ఆయన పుట్టిన ప్లేస్ ఇలా అడిగాడు సార్ ఆయన. ఓకే రైట్, ఇంకేంటండి ఆయన పేరు మీద ఏదైనా ఒక అవార్డు పెడితే బాగుంటుంది సార్, ఓకే డన్ అన్నాను. సార్ గుంటూరులో ఆయన కాలేజీకి ఆయన పేరు పెడితే బాగుంటుంది సార్ అంటే డన్ అన్నాను. అన్నీ చెప్పి 15 రోజుల్లో నాకు ఫోన్ వచ్చింది, శ్రీనివాస్ గారు ఇలాగ కార్యక్రమం పెట్టారు, మిమ్మల్ని నమ్మబడుతున్నారు అని. నన్ను పరకాల ప్రభాకర్ గారు, తర్వాత లోకేష్ గారు, మేమందరం వేదిక మీద ఉన్నాము. శ్రీనివాస్ గారు మీరు అడిగారు కదా, అందుకని మీటింగ్ అరేంజ్ చేశాను, చెప్పండి మీ డిమాండ్ ఏంటో అన్నారు. మళ్ళీ సార్ ఆయన పేరు మీద సంవత్సరానికి ఒక అవార్డు 1 లక్ష రూపాయలు అనౌన్స్ చేయండి సార్. వెంటనే బైక్ తీసుకుని గజ శ్రీనివాస్ గారు అడిగారు, ప్రతి సంవత్సరం కూడా మంగళపల్లి బాలపల్లి కృష్ణ గారి పేరు మీద 10 లక్షలు అవార్డు ఇస్తా ఉన్నారు. 1 లక్ష అడిగితే 10 లక్షలు. అలాగే గుంటూరులో మ్యూజిక్ కాలేజీకి ఆయన పేరు పెడుతున్నాం, ఇదిగో జీవో అని జీవో పెట్టారు. అలాగే వేరే ఆయన కీర్తనలన్నీ కూడా కంపోజ్ చేయడానికి ఒక టీంని పెట్టి దానికి బడ్జెట్ ఇచ్చాడు. అది కాకుండా బాలమురళీ కృష్ణ గారి ఆఖరి కోరిక ఏదైతే ఉన్నదో, ఆయన పుట్టిన ప్రదేశంలో మంగళపల్లి బాలమురళీ కృష్ణ సంగీత విశ్వవిద్యాలయం నెలకొల్పాలి అని చెప్పేసి జీవో కూడా ఇచ్చారు. ఆ కమిటీ మెంబర్లు కూడా చేస్తాను. అంటే నేను చిన్న విషయం కొద్దిగానే చెప్పాను, నేను చాలా విషయాలు స్వచ్ఛ భారత్ గురించి, అనేక విషయాలు, రాష్ట్ర విభజన గురించి అనేక విషయాలు మాట్లాడుకున్నాము. అది ఇక్కడ మాట్లాడాల్సింది కాదు. కానీ రామ్నాథ్ గారి పుస్తకాన్ని నేను చూసి వారి అనుభవాలు, అలాగే శ్రీనివాస్ గారు రాసినటువంటి ముఖ్యంగా పబ్లిష్ చేసినటువంటి మనసుకి అభినందిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ వాల్యుబుల్ థింగ్. నేను ఇందాకే అంటున్నాను, ఇది సార్ మనం హిందీ వెర్షన్, ఇంగ్లీష్ వెర్షన్ ఈ పార్లమెంట్ సభ్యులందరికీ పంపించాలి, వాళ్ళు పోస్ట్ చేసి పంపించేసేద్దాము. తర్వాత అన్ని ఆంధ్ర భవన్లు ఇది ఉండాలండి అని, అక్కడ నేషనల్ మీడియా కూడా ఈ పుస్తకాలు వెళ్ళేలా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యాక్చువల్గా ఈ బుక్ రిలీజ్ చేయాలి శ్రీనివాస్ గారు, మనము ఎవరైతే బాగుంటారో అని షకీల గారు అడిగితే, అమ్మ ద బెస్ట్ పర్సన్ ఈజ్ ఓన్లీ 1 జెంటిల్మన్, దట్ ఈస్ జస్టిస్ భవానీ ప్రసాద్ గారు అని అన్నారు. ఎందువల్ల అంటే జస్టిస్ భవానీ ప్రసాద్ గారు చదువుకున్న కాలేజీలో నేను చదువుకున్నా, నాకు అత్యంత ఆత్మీయులైన, మాకు
వారికి నాకు కామన్ గా ఉన్నటువంటి మిత్రులు జస్టిస్ రమణ గారు కావచ్చు, చంద్రకృష్ణ గారు కావచ్చు, రఘురామ్ గారు కావచ్చు, మేమంతా కలిసి అనేక సభల్లో వేదికలు పంచుకున్న వాళ్ళమే. కానీ జస్టిస్ భవానీ ప్రసాద్ గారి, ఇప్పుడు మేము ఇందాక చంద్రబాబు నాయుడు గారి గురించి ఎటువంటి గొప్ప క్వాలిటీస్ గురించి మాట్లాడుకున్నామో అంత గొప్ప క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి జస్టిస్ భవానీ ప్రసాద్ గారు. ప్రతిదీ కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు. శ్రీనివాస్ ఇలాగా సరే ఇలా అనుకుంటున్నారు అని ఏదైనా అడిగితే దాన్ని మళ్ళీ ఫోన్ పెట్టేసి మళ్ళీ ఒక 20 నిమిషాలు ఆగిన తర్వాత దాని మీద మళ్ళీ కొంచెం విశ్లేషణ చేసి మళ్ళీ చెప్తారు ఆయన. బికాస్ ఆయన జ్యుడిషియల్ ఆఫీసర్ గా, జస్టిస్ గా ఉన్నారేమో, చాలా వ్యాస్ట్ నాలెడ్జ్ విత్ కైండ్ హార్ట్. సో హీఈస్ ఏ మ్యాన్ విత్ కంపాషన్. జస్టిస్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, అందరూ గొప్ప వాళ్ళు అవ్వచ్చు. కానీ ఎంత గొప్పవాడైనా కూడా వాడికి కంపాషన్ అనేది లేకపోతే, కారుణ్యం లేకపోతే ఆ మనిషి గొప్పగా ఎప్పటికీ సమాజంలో నిలబడడు. కానీ జస్టిస్ భవానీ ప్రసాద్ గారు నేను వెళ్ళి అడగడం, ఆయన వెంటనే శ్రీనివాస్ పొలిటికల్ మీటింగ్ కాదు కదా అన్నాడు. సార్ పొలిటికల్ మీటింగ్ డెఫినెట్ గా కాదు సార్. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో ఏదో ఎన్నికల్లో నిలబడడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పోటీలో నిలబడచ్చేమో, కానీ పొలిటీషియన్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వయస్సు కానీ, ఇవాళ ఈ తెలుగు రాష్ట్రాలకి ఆయన ఇచ్చినటువంటి దార్శనికత కానీ, విజన్ కానీ, ఈజ్ బియాండ్ పాలిటిక్స్ చంద్రబాబు గారు. వీరబ్రహ్మం గారండి, వీరబ్రహ్మేంద్ర స్వామి, అలాగా మనకి ఒక గొప్ప ఐకాన్. ఇవాళ ఒక ఐకాన్ గురించి, తెలుగు ఐకాన్ గురించి ఒక పుస్తకం రిలీజ్ అవ్వడము, అది జస్టిస్ భవానీ ప్రసాద్ గారు, గ్రంథి భవానీ ప్రసాద్ గారి చేతుల మీదుగా అది లోకార్పణం జరగడం అన్నది సంతోషంగా నేను భావిస్తూ, నాకు గొంతు కూడా బాగలేదు. యాక్చువల్గా వాళ్ళు ఎక్కువ వెళ్దామా అంటే ఫేవర్గా ఉంది కూడా, కానీ జస్టిస్ భవానీ ప్రసాద్ గారు అందరూ వస్తారు, అసలు పరిస్థితి బాగా. కానీ ఒకే ఒక లైన్ పాడి కన్క్లూడ్. అందరినీ ప్రేమతో పలకరించు, అందరినీ ప్రేమతో పలకరించు. ఎందుకో తెలుసా? మరలా ఈ దారిని వస్తాము రాము, బంధాలను మనసుతో తిలకించు. మరలా ఈ దారిని వస్తావు రాము, 3 నాళ్ళ జీవితాన చిక్కుముళ్ళు ఎవరి కొరకు, 3 నాళ్ళ జీవితాన చిక్కుముళ్ళు ఎవరి కొరకు. నాకు షాజహాన్ బాయ్ అన్నాడు, వాళ్ళు ఏదో ఇలా రాళ్ళు ఇస్తారు, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలని అంటే, చిచ్చి కక్ష సాధింపు చర్య మాకు వద్దన్నాడు మా నాయకుడు అని అంటే, దానికి అర్థం ఏంటంటే 3 నాళ్ళ జీవితాన చిక్కుముళ్ళు ఎవరి కొరకు. ద్వేషించే వారినైనా దీవించు, మరలా ఈ దారిని వస్తావు రాము, అందరినీ ప్రేమతో పలకరించు. మరలా ఈ దారిని వస్తావు రాము. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక సమైక్యాంధ్ర ఉద్యమం నేను చేశానన్న విషయం మీకు తెలుసు, అందరూ చేశారు. కానీ సమైక్యాంధ్ర ఉద్యమానికి గుర్తించిన ఏకైక గాయకుడి గదు శ్రీనివాస్ మాత్రమే. ఆ రోజున ఏమున్నదని గీతాలు పాడి రాష్ట్రం అంతా కూడా నేను అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాను. ఒక ఉద్యమ గాయకుడిగా నేను సంగీత విద్వాంసం పక్కన పెట్టేది, ఉద్యమ గాయకుడిగా నాకు ఏమనిపిస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వడం అనేది భగవంతుడు నిర్ణయంగా నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్.